హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో వాసంతి క్రియేషన్స్ మేడం అనే బ్లౌజ్ పేరుతో ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ బ్లౌజ్ మోడల్ స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. కటింగ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకదానికొకటి ఎదురు పొదురు పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి, తిరగేసి పెట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేసుకొని వేస్ట్ అనేది కట్ చేసేయాలి. చుట్టూ ఉండే వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత డాట్లని కుట్టేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మార్క్ చేశాను కదా, ఇది మెయిన్ డాట్ వేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ డాట్ ఒకేసారి ఇలా ఒక్క లైన్లో రాకుండా కొద్దిగా వంపుగా అనేది కుడితే నీట్గా వస్తుంది షేప్ అనేది. చూడండి, మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. దాని మీదే ఇంకో కుట్టు వేసుకోవాలి. మెయిన్ డాట్ వేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, తిప్పి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా వంపు తిప్పితే ఇంత నీట్గా వస్తుంది. స్ట్రైట్కి కుట్టామనుకోండి అలా చివర నిలబడిపోయినట్టు ఉంటుంది. ఇలా వంపుగా కుట్టుకోండి. హుక్స్ పట్టి వైపు ఇంకో డాట్ వేసుకోవాలి. చిన్న డాటు 1/2 ఇంచ్ ఉంటుంది కదా, మార్క్ చేసిన దాన్ని బట్టి ఈ డాట్ కూడా వేసుకోవాలి. ఆర్మ్ హోల్ డాట్ అయితే ఇప్పుడు వేయను, ఎందుకంటే అక్కడ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి. చూడండి, ఇలా 2 డాట్లు వేసేసాను. ఇంకో వైపు కూడా ఇలాగే వేసుకోవాలి. రెండింటికి వేసేసాను డాట్లు అనేవి. ఆర్మ్ హోల్ డాట్ మాత్రం ప్యాటర్న్ కుట్టిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఆర్మ్ హోల్ నుంచి వస్తుంది కదా డాట్, ప్యాటర్న్ కుట్టేసిన తర్వాత అప్పుడు వేసుకోవాలి డాట్ అనేది. బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి తిరిగేసి పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టుకొని ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా కుట్టుకోవాలి. ముడతలు రాకుండా ఉండాలంటే ఈ క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా సూది అనేది క్లాత్లోకి దించుకోవాలి. పాదం పైకి లేపుకుని తిప్పుకుంటూ ఉండాలి క్రాస్ వచ్చినప్పుడు, లేదంటే ముడతలు వస్తాయి. ముడతలు రావడానికి మెయిన్ కారణం ఇదే. క్రాస్ వచ్చినప్పుడు ఇలా కుట్టకపోవడమే. చూడండి, మొత్తం కుట్టేసాను. వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చే 2 డాట్లు వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన దాన్ని బట్టి డాట్ అనేది కుట్టుకోవాలి. ఈ డాట్ అనేది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఎండింగ్ వరకు. వంపుగా వెళ్ళింది అనుకోండి వెనక కుచ్చులాగా కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్ళాలి ఈ డాట్ వచ్చేసి. చూడండి, ఇంకో సైడ్ డాట్ కూడా కుట్టేసుకోవాలి. చివర లాక్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా నిలబడుతుంది కుట్టు. నడుము దగ్గర పట్టీ కుట్టుకోవాలి. 1.5 ఇంచ్తో ఇలా స్ట్రైట్ పట్టీ కట్ చేసుకోవాలి. దాన్ని నడుముకి యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. కుట్టు అనేది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా చిన్న ఫ్రిల్ ఒకటి పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. లేదంటే 2-3 సార్లు వేసుకునేసరికి ఆ హెమ్మింగ్ అనేది తెగిపోతూ ఉంటుంది. ఇలా కుచ్చు పెట్టుకుని తర్వాత హెమ్మింగ్ కుట్టుకోవడం వలన హెమ్మింగ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. చూడండి, పట్టీ అంతా కుట్టేసిన తర్వాత ఇలా పట్టీ తిరగవైపు వేసుకోవాలి. ఇప్పుడు పట్టీ యాడ్ చేయడానికి వేసిన ఖర్చు పట్టీ వైపుకి తిప్పుకోవాలి. ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల పట్టీ అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. నీట్గా చివరి వరకు కుట్టేసాను పట్టీ అనేది. చూడండి, అలా నీట్గా వచ్చేస్తుందా. ఇప్పుడు ఫ్రంట్ సైడు షేప్ పట్టి కుట్టుకోవాలి. షేప్ పట్టి బాడీ పార్ట్కి ఏదైతే సూట్ అవుతుందో చూసుకోవాలి. మనకి క్రాస్ని బట్టి తెలుస్తుంది కదా, ఆ సైడ్ది పెట్టుకోవాలి. దాని మీద లైనింగ్ ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ కింద పై పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి బాడీ పార్ట్ వైపు ఉండాలి. ఇలా 2 కలిపి యాడ్ చేసుకోవాలి. ఈ డాట్ క్లాత్ వచ్చింది కదా వేస్ట్ క్లాత్, అది లోపల వైపుకు మడిచేసుకోవాలి. లేదంటే ఆ వేస్ట్ మీద కుట్టు పడింది అనుకోండి, అక్కడ లూజు అనేది రాదు, టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అందుకని చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఆ వేస్ట్ని ఫోల్డ్ చేసుకుని అప్పుడు ఈ షేప్ పట్టి అనేది కుట్టుకోవాలి. ఈ షేప్ పట్టి కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. చూడండి, చివరి వరకు కుట్టేశాను. దీనిపైన ఇంకొక లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. షేప్ పట్టి కుట్టేసిన షేప్ పట్టి ఏ షేప్లో అయితే ఉందో ఎలా అయితే ఉందో అదే విధంగా ఈ లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకోవాలి. రెండో లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కింద వైపు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి.
నేను మెయిన్ క్లాత్ సుమారు కట్ చేశాను, కొంచెం ఎక్కువ కట్ చేశాను. కుట్టేసిన తర్వాత నేను ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటాను. లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకున్నాను. పైన క్లాత్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నాకు కింద లైనింగ్ అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టి నేను పైన లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. పైన షేప్ పట్టి ఇంకోటి యాడ్ చేస్తున్నాను కదా, అది చూడండి. ఇలా రావాలి. 2 కుట్టేసిన తర్వాత కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింద పట్టి వరకు ఫోల్డ్ చేయకూడదు, కొంచెం గ్యాప్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 కలిపి ఇప్పుడు కుట్టుకోవాలి. షేప్ పట్టీలు 2 ఒక చోటకు వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అంతా ఈ షేప్ పట్టీ మధ్యలోకి వెళ్ళిపోతుంది. షేప్ పట్టీలు 2 కలిపి కుట్టేసుకోవాలి. ఈ కుట్టు కిందికి బాడీ పార్ట్ రాకుండా చూసుకోవాలి, లేదంటే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. చివరి వరకు ఇలాగే 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. షేప్ పట్టి చివరి వరకు కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి పైకి. బాడీ పార్ట్ని 2 షేప్ పట్టి మధ్యలో నుంచి ఇలా బయటికి లాక్కోవాలి. చూడండి, ఇలా కుట్టడం వలన ఖర్చులు అనేవి ఎక్కడ కనపడవు. షేప్ పట్టి నీట్గా ఉంటుంది. షేప్ పట్టి కింద చిన్న కుట్టు వేసుకోవాలి. అంటే ఒక పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా అణిగి ఉంటుంది షేప్ పట్టి అనేది ఈ కుట్టు వేసుకుంటే. షేప్ పట్టి యాడ్ చేసిన చోటు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు కూడా చివరికి వేసుకోవాలి. ఆ పట్టి చివరికంటే వేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇంకో వైపును కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇంకో సైడ్ ఉంటుంది కదా బాడీ పార్ట్, అటువైపును కూడా కుట్టేశాను నేను. చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. 2 వైపులా సమానంగా వచ్చేసింది. ఇప్పుడు కాచపట్టి కుట్టుకోవాలి. దీనికోసం నేను మెయిన్ క్లాత్ 2 ఇంచెస్ కట్ చేసుకున్నాను. దానికి లైనింగ్ కూడా యాడ్ చేశాను. ఈ పట్టి మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. 2 ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. 2 కలిపి కుట్టుకోవాలి. చూడండి, కింద వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఈ పట్టీని పైకి తిప్పుకోవాలి. తిరగేసి వచ్చింది కదా, దీన్ని ఒక 1/2 ఇంచు ఒక ఫోల్డింగు, ఇంకొక 1/2 ఇంచు ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఈ పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి రావాలి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చి ఈ ఫోల్డింగ్ చివర వేసుకోవాలి. పట్టీ మొత్తం వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఈ చివరి ఎక్స్ట్రా ఉంది కదా, అది లోపల వైపు మడిచేసుకొని కుట్టేసుకోవాలి. మందంగా ఉంది, తొందరగా ఇది అవ్వట్లేదు, ఫోల్డ్ అవ్వట్లేదు. చూడండి, ఇలా నీట్గా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా కుట్టేసుకోవాలి. పైన కూడా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 స్టిచ్ల మధ్యన కాజాలు వస్తాయన్నమాట. చూడండి, ఇలా కుట్టుకోవడం వల్ల లోపల వైపు కానీ పై వైపు కానీ ఎక్కడా ఖర్చులు అనేవి కనపడవు. హుక్స్ పట్టి కుట్టుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు వేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసి క్రాస్ పట్టి వేసుకుంటే నీట్గా ఉంటుంది. బాడీ పార్ట్ మీద ఈ పట్టి పెట్టుకొని ఒక 1/2 ఇంచు లోపల వైపుకు మడుచుకోవాలి. మడుచుకుని 2 ఒకదానికొకటి కలిపేసి కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి పట్టి వైపుకి తిప్పుకోవాలి. కుట్టు వచ్చే ఖర్చు మీద పడాలి. ఇలా వేసుకుంటే ఈ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా తిరుగుతుంది. చివరి లాక్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పట్టి మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ అయిపోవాలి. మనకి బయటకు అనేది కనపడదు. హుక్స్ పట్టి మొత్తం బాడీ పార్ట్ లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఒక మడత, ఇంకొక 1/2 ఇంచ్ ఇంకో మడత పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది ఫోల్డింగ్ చివరికి వేసుకోవాలి. ఇలా కింద వరకు కూడా ఒకే విడ్త్లో ఉండాలి పట్టి, అప్పుడు నీట్గా ఉంటుంది. కుట్టు వచ్చేసి ఈ పట్టి చివరే పడాలి. చూడండి, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. 2 సమానంగా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా వచ్చేసినాయి. చూడండి, షేప్ పట్టి కానీ డాట్లు కానీ అన్నీ ఒకదానికొకటి ఎదురు బదురు వచ్చేసినాయి.
నేను ఫ్రంట్ సైడు ఈ హుక్స్ పట్టి వైపు నుంచి పైపింగ్ వేస్తాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఈ కలర్తో. హ్యాండ్స్కి ఈ కలర్ వచ్చింది కదా బార్డర్, అందుకే ఈ కలర్తో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. పైపింగ్ కోసం క్రాస్ క్లాత్ కట్ చేసుకోవాలి 1 ఇంచుతో. ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టేసాను ఆల్రెడీ నేను, 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేసి ఆ పట్టీ వైపు బయటికి పెట్టేసుకోవాలి. ఇంకొక వైపు నుంచి మనం బ్లౌజ్కి యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా మనం బ్లౌజ్కి యాడ్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచు గ్యాప్తో వేసుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తిప్పుతూ కుట్టుకోవాలి. చూడండి క్రాస్ వచ్చింది కదా, అక్కడక్కడ నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు థ్రెడ్ అనేది కుట్టు మీద, ఈ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీద ఇలా పెట్టుకొని తిప్పేసుకోవాలి. ఈ పట్టీని ఇలా తిప్పేసుకోవాలి. ఆ థ్రెడ్ వచ్చేసి పైకి కనపడుతూ ఉంటుంది. లోపల వైపు 1/2 ఇంచు ఫోల్డ్ అయింది కదా క్లాత్, 1/2 ఇంచు గ్యాప్తో ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసిన పట్టీ చివరి మీద పడేలా వేసుకోవాలి. పైనుంచి చెక్ చేసుకుంటూ కుట్టు వచ్చేసి చివరికి పడేలా వేసుకోవాలి. చూడండి పైనుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్తో వేసుకున్నాం అనుకోండి, పట్టీకి చివర పడుతుంది ఆటోమేటిక్గా. ఈ థ్రెడ్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకే ఉండేలా చెక్ చేసుకుంటూ అలా సెట్ చేసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపుకి. ఇప్పుడు పైపింగ్ వేసే క్లాత్ని అలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వచ్చేసి ఆ ఫోల్డింగ్ చివర పడేలాగా వేసుకోవాలి. ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో చూసుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పడాలి కుట్టు. ఈ కుట్టు వేసేటప్పుడు సింగిల్ పాదం మార్చుకోవాలి. నేను ఈ థ్రెడ్ వచ్చేసి కుడివైపు పెట్టుకుని కుడుతున్నాను కాబట్టి కుడివైపున హోల్ ఉండే సింగిల్ పాదం పెట్టుకోవాలి. మీకు ఎడం వైపు నుంచి కొట్టడం వీలైతే ఎడం వైపున హోల్ ఉండే సింగిల్ పాదం పెట్టుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నీట్గా వచ్చేసిన పైపింగ్. ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ నెక్ వైపు కూడా వేసాను. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇవి షోల్డర్ దగ్గర యాడ్ చేయడానికి కట్ చేసిన బార్డర్ పీస్లు. ఇవి ఇలా తిరగేసి పెట్టుకోవాలి. దీనిపైన ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి, అదేవిధంగా కొంచెం లైట్ కలర్ లాగా అనిపిస్తుంది, అందుకే ఒక సిల్క్ లైనింగ్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ సిల్క్ లైనింగ్ వేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి ఎదురు పొదురు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు లైనింగ్ యాడ్ చేసేటప్పుడు, లేదంటే పొరపాటున రెండు ఒకే సైడ్కి వచ్చేలా కుట్టేయడం అవుతుంది. అందుకే ముందే చెక్ చేసుకోవాలి. ఇలా రెండు ఎదురు పొదురు పెట్టుకొని ముందు ఈ సిల్క్ లైనింగ్ అయితే ఫస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ కాటన్ లైనింగ్ ఈ విధంగా యాడ్ చేయాలి. ఇది కూడా ఎదురు పొదురు పెట్టుకుని యాడ్ చేయాలి. నేను ఫస్ట్ అయితే సిల్క్ ఒకటే యాడ్ చేస్తాను. చూడండి ఇలా సిల్క్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకోకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి లైనింగ్ అనేది. క్రాస్ వచ్చింది కదా, తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇంకో సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. లోపల వైపు యాడ్ చేశాను కదా, ఇంకో సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇటువైపు యాడ్ చేసేటప్పుడు కూడా నీట్గా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చుట్టూ కూడా క్రాసే ఉంటుంది. అందుకని కొద్దిగానే కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి. చూడండి రెండు వైపులా కుట్టేసాను నేను. ఇప్పుడు మంచి వైపు తిప్పి చూపిస్తున్నాను. దీని వైపున కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. చూడండి కాటన్ లైనింగ్ ఫ్రంట్ బ్యాక్ రెండు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. ఈ లోతు వచ్చిన చోట ఫ్రంట్ అని ఎఫ్ అని, బ్యాక్ వచ్చిన చోట బి అని నేను రాసుకున్నాను గుర్తుండడం కోసం.
ఇక్కడ షోల్డర్ నుంచి 2 ఇంచెస్ కిందకి ఒక మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే డోరీ వేస్తాను దీనికి, దానికోసం. ఇంకో వైపు కూడా 2 ఇంచెస్ గ్యాప్తో, అంటే షోల్డర్ నుంచి కిందకి 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకోవాలంటే ఫ్రంట్ సైడ్ వచ్చేది ఒకవైపుకి వెళ్ళాలి, బ్యాక్ సైడ్ ఒకవైపుకి, ఈ రెండు ఎదురు బొదురు పెట్టుకోవాలి. అప్పుడు యాడ్ చేసుకోవాలి లైనింగు. దీనికి వచ్చేసి బయట వైపు యాడ్ చేయాలి, ఎందుకంటే నేను తిరగేసేస్తాను, అందుకని బయట వైపు నుంచి యాడ్ చేయాలి. ఇది 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. ఇక్కడ మార్క్ చేశాను కదా, అక్కడ డోరీ థ్రెడ్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ మార్కు, దానికి కిందకి ఇది థ్రెడ్ వేసుకోవడానికి మార్క్ చేసి చూపించాను కదా ఇందాక, ఆ మార్కు. ఇక్కడ థ్రెడ్ అనేది వేసుకోవాలి. నేను థ్రెడ్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను, వీడియో లాంగ్ అయిపోతుందని నేను ఈ వీడియో కట్ చేశాను. చూడండి, ఈ మార్క్ కిందకి అంటే 2 క్లాతులకి మధ్యలో రావాలి థ్రెడ్ వచ్చేసి. ఇలా వేసుకుంటే కుట్టు అనేది బయటికి కనపడదు, నీట్గా ఉంటుంది. ఆ థ్రెడ్ మీద ఒక లాక్ స్టిచ్ వేసుకుంటే 2-3 సార్లు పాదం తిప్పుకుంటే నీకు గట్టిగా నిలబడుతుంది థ్రెడ్. చూడండి, చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలి. చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి, వేస్ట్ క్లాత్ చుట్టూ కట్ చేసేసేయాలి. క్రాస్ వచ్చింది కదా, అక్కడక్కడ చిన్ని నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు క్లాత్ తిప్పేసాను నేను, చూడండి థ్రెడ్ బయటికి ఇలా వస్తుంది నీట్గా. దీన్ని విడిగా కుట్టుకుంటే కుట్లు అనేవి పైకి కనపడతా ఉంటుంది, వేస్ట్ థ్రెడ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్ లోపల వైపు. ఇలా 2 క్లాతుల మధ్యన కుట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఇలా తిప్పేసుకోవాలి. మనకి రెడీ అయిన తర్వాత ఇలా వస్తుంది ఫోల్డ్ చేసుకుంటే. ఇంకో వైపు కూడా నేను ఇలా రెడీ చేసేసాను. చూడండి, 2 వైపులకి రెడీ చేసేసాను, ఐరన్ చేసుకున్నాను, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు లోపల వైపును కూడా లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక చుట్టూ యాడ్ చేసి తిప్పాను కదా, ఇప్పుడు లోపల వైపు నుంచి కూడా లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ క్రాస్ వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగానే కుట్టుకోవాలి, లేదంటే ముడతలు వస్తాయి. కొంచెం కొంచెం కుట్టుకుంటూ పాదం పైకి లేపుకుంటూ తిప్పుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. చూడండి, చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. మనం ఖర్చు ఎంత అయితే వదిలిపెడతామో కట్ చేసేటప్పుడు అంతలోనే కుట్టుకోవాలి, లేదంటే ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో వైపు కూడా కుట్టేసాను, వేస్ట్ అనేది కట్ చేశాను. చూడండి, మనకి కావాల్సిన పీస్ ఇది. ఇలా ఒకదానికొకటి ఎదురు బొదురు వస్తాయి. ఇప్పుడు ఈ షోల్డర్ పీస్లు యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ సైడ్కి ఎటువైపుకి వస్తుందో చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కుడివైపుది కుడుతున్నాను. కుడివైపుకి ఇది వస్తుంది కదా, థ్రెడ్ వచ్చేసి లోపల వైపుకి ఉంది పక్కన లెఫ్ట్ వైపు, ఇది కుడివైపుకి రావాలి. ఇప్పుడు చూడండి, చివరి నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ పైన ఈ బార్డర్ పార్ట్ వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసాను కాబట్టి దీనికి 1/2 ఇంచ్ మైనస్ అయిపోతుంది. దీనికి వేరే ఫోల్డింగ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇటు వచ్చేసి ఇక్కడ షోల్డర్ వస్తుంది అనమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర షోల్డర్ వస్తుంది, ఈ చివరి నుంచి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ దగ్గర ఈ ఫోల్డింగ్ అనేది పెట్టాలి, ఈ పీస్ పెట్టాలి. ప్యాటర్న్ పీస్ ఇలా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ ప్యాటర్న్ పీస్ పెట్టుకొని ఈ పీస్ చివరి పడాలి కుట్టు అనేది. చూడండి, కింద పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి, దాని మీద ఇది పెట్టుకోవాలి. కొంచెం కొంచెమే కుట్టుకోవాలి, నీట్గా క్రాస్ ఉంటుంది కదా. ఇలా నెమ్మదిగా కుట్టుకుంటూ తిప్పుకోవాలి. ఈ కుట్టు అనేది పట్టి చివరే పడాలి. కింద బాడీ పార్ట్కి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తోనే పెట్టుకోవాలి పట్టీని. ఎక్కువ పెట్టామనుకోండి మనకి మెజర్మెంట్ తేడా వచ్చేస్తుంది, ఈ షేపే మారిపోతుంది, బ్లౌజ్ షేపే పోతుంది. చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది.
అదే కుట్టుని కంటిన్యూగా కుట్టేసుకోవాలి. చివర టాప్ స్టిచ్ మాదిరిగా చివరికి వేసుకోవాలి, పట్టీ చివరికి వేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆర్మ్ హోల్ చివరి నుంచి చెక్ చేసుకుని ఎక్కడి నుంచి యాడ్ చేయాల్సి ఉంటుందో చూసుకోవాలి. చూడండి, చివరి ఈ పట్టీ పెట్టుకుంటున్నాను కదా, ఆ విధంగా చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే వచ్చిందో బాడీ పార్ట్ అక్కడి నుంచి కుట్ అనేది 2 కలిపి కుట్టుకోవాలి. అక్కడి నుంచి చూడండి, ఈ విధంగా ఇక్కడి నుంచి బాడీ అనేది యాడ్ చేసుకోవాలి పట్టీకి. ఈ కుట్టు మొత్తం కూడా ఈ పట్టీ యాడ్ చేసే వరకు ఈ చివరంట పడితేనే నీట్గా కనిపిస్తుంది. బాడీ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఖర్చు, ఎక్కువ పెడితే నీట్గా రాదు. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ ముందు బ్యాక్ సైడ్ని యాడ్ చేయడం అవుతుంది, ఎందుకంటే మనకి కుట్టడానికి ఇటు ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే కుట్టామో ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా, కాకపోతే ముందు బ్యాక్ సైడ్ యాడ్ చేయాలి. ఇది అంతే తేడా, మిగతా అంతా సేమ్. ఈ కుట్టేప్పుడు కూడా పట్టీకి చివర పడాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా అయితే చెక్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఈ చివరికి కుట్టుకోవాలి. చూడండి, ఇలా బాడీ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉండాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. చూడండి, 2 వైపులా కుట్టేశాను. చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ బయటికి కట్ చేయడం వలన ఈ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఒక కరువు లాగా తిరిగించండి. ఆర్మ్ హోల్ కింద నుంచి షోల్డర్కి వెళ్ళేలోపు కరువు వచ్చింది కదా, అలా కరువు నీట్గా వస్తుంది అన్నమాట. ఒక్క 1/2 ఇంచ్ బయటికి కట్ చేయడం వల్ల ఇలా కట్ చేసుకుని కుట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా లైనింగ్ యాడ్ చేయాలి. చూడండి, లైనింగ్ యాడ్ చేసిన తర్వాత ఎంత బ్రైట్గా ఉందో బార్డర్ అనేది. లైనింగ్ యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి చుట్టూ. బార్డర్ ఎంతైతే ఉందో అంత మాత్రమే నేను లైనింగ్ అనేది యాడ్ చేసుకున్నాను. లైన్స్ వచ్చినాయి కదా, గోల్డ్ లైన్స్, అంత మాత్రమే యాడ్ చేస్తాను హ్యాండ్స్కి. చివర ప్రింట్ వచ్చింది కదా, అది కట్ చేస్తాను. అంతవరకు యాడ్ చేసుకుని వేస్ట్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి, హ్యాండ్స్కి వచ్చే మెయిన్ క్లాత్కి ఈ బార్డర్ సెంటర్కి వచ్చేలా యాడ్ చేసుకోవాలి. చివర కొంచెం తగ్గింది కదా, సెంటర్కి మాత్రం ఉండేలా యాడ్ చేసుకోవాలి. చివర కొంచెం అతుకులు పడతాయి కుట్టేటప్పుడు, అతుకులు తర్వాత వేసుకుంటాను. చూడండి, ఇలా వస్తుంది. ఇలా తిప్పేసి ఖర్చు అనేది పట్టీ వైపు, అంటే ఇప్పుడు యాడ్ చేసిన బార్డర్ వైపు ఖర్చు తిప్పేసుకొని ఇంకో కుట్టు వేసుకుంటున్నాను. అండ్ వైలెట్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఈ ఖర్చు పైకి కనిపిస్తూ ఉంటే బాగోదు. అందుకని లోపల వైపు బార్డర్ వైపు మడిచేసుకొని చివరికి బార్డర్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఖర్చు అనేది పైకి కనపడదు. చూడండి, ఇలా కుట్టేశాను. ఇంకో వైపు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇంకో హ్యాండ్ ఉంటుంది కదా, అది హ్యాండ్ 2 రెడీ చేసిన తర్వాత బార్డర్ వేసేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది ఎదురు బొదురు పెట్టుకోవాలి. ఎదురు బొదురు ఎలా అని తెలుస్తుందంటే, ఈ ఫ్రంట్ సైడ్ లోతు వైపు చిన్న మార్క్ చేస్తాం కదా, ఈ మార్కులు ఒకదానికొకటి ఎదురు బొదురు రావాలి. అప్పుడే 2 హ్యాండ్స్కి వస్తాయి అన్నమాట. లేదంటే ఒకే వైపుకు వచ్చేలా కుట్టుకోవడం అవుతుంది. అందుకని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఈ చివర
1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. బార్డర్ ఏమో మంచి వైపుకి తిప్పుకున్నాను, దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకున్నాను, హ్యాండ్స్ వచ్చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. నేను బార్డర్ అనేది కింద యాడ్ చేద్దాం అనుకోలేదు, ఆ బ్లౌజ్ మీద యాడ్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఆ మెయిన్ క్లాత్ అనేది అంత పెద్దగా కనిపిస్తుంది. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా ఖర్చు అనేది లైనింగ్ వైపుకి తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. లైనింగ్ అనేది ఈజీగా ఇలా ఫోల్డ్ అవుతుంది లోపల వైపు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివర ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి 1 పాయింట్ గ్యాప్తో. చివరి వరకు కూడా 1 పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు. ఇలా కుట్టుకోవడం వల్ల ఇంకో కుట్టు వేసుకోవాలి. 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు పై వైపుకి వేస్తున్నాను. ఇలా కుట్టడం వలన లైనింగ్ అనేది బయటికి రాదు. మనం వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది హ్యాండ్స్కి, అలా రాకుండానే ఉంటుంది. ఇలా నీట్గా అణిగిపోయి ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. 2 కుట్లు వేసుకున్నాను. ఇలా తిప్పేసుకొని చుట్టూ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి బార్డర్ అనేది కింద యాడ్ చేయటం వల్ల పైన క్లాత్, మెయిన్ క్లాత్ ఎక్కువ మిగిలింది. పైన వేసాను అనుకోండి 4 క్లాత్లు అవుతాయి. ఈ 2 బార్డర్కి వేసేవి 2, మళ్ళీ లైనింగు, మెయిన్ క్లాత్ 4 అవుతాయి అని చెప్పి కింద యాడ్ చేశాను. 2 కూడా రెడీ చేసుకున్నాను. చుట్టూ లైనింగ్ కూడా యాడ్ చేసేసాను. వేస్ట్ అనేది కట్ చేశాను. చూడండి 2 సైడ్స్కి ఇలా వస్తాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి కుట్ అనేది ఉండదు. ఈ ఆర్మ్ హోల్ దగ్గర మనకి లోతు ఉంది కదా, ఆ లోతు వైపు ముందు వైపు వేసుకోవాలి. లోతున్న పార్ట్ని ముందు వైపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉండదు కాబట్టి మార్క్ చేసి ఉంటుంది. ఆ మార్క్ని పైన ఒకసారి మళ్ళీ మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది పైకి. ఆ మార్క్ దగ్గర హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేస్తాం కదా, ఆ మార్కు 2 ఒక చోట పెట్టుకుని కలిపి కుట్టుకోవాలి. హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ నుంచి యాడ్ చేయాలి, మధ్యలో నుంచి. చివరి నుంచి ఆర్మ్ హోల్ నుంచి ఈ ఆర్మ్ హోల్ వరకు చివరి వరకు యాడ్ చేసాం అనుకోండి, షోల్డర్ దగ్గర పాయింట్ అనేది ఒక్కొక్కసారి ముందుకో వెనక్కో వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేయటం అలవాటు చేసుకోండి, నీట్గా వస్తుంది. ఈ కుట్టేప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి చివరి వరకు. చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఫోల్డింగ్స్ ఏమన్నా పడినా, బాడీ పార్ట్ ఏమన్నా కుట్టు కిందకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇంకో వైపుకి తిప్పేసుకొని మిగతా సగం చెయ్యిని కూడా కుట్టేసుకోవాలి. ఇవి 2 క్రాసే ఉంటాయి కాబట్టి ఈజీగా ఉండదు. అది కొద్దిగానే కుట్టుకోవాలి. 1 ఇంచ్ కుట్టుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ అలా కుట్టుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ ఎప్పుడు కూడా. ఫ్రంట్ సైడ్ ఇంకో డాట్ వేయటం నేను మర్చిపోయాను. ఈ ప్యాటర్న్ పార్ట్ యాడ్ చేసిన తర్వాత వేయాల్సింది. చూడండి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర ఇంకొక డాట్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇంకొక డాట్ వేసుకోవాలి, 3వ డాటు. చూడండి మార్క్ ఎక్కడికైతే చేశానో అక్కడ వరకు డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకున్న తర్వాత మిగతా హ్యాండ్ యాడ్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం యాడ్ చేసేసాను, నీట్గా వచ్చేసింది కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సైడ్ కుట్లు వేసేటప్పుడు ఈ షోల్డర్ మార్క్ ఉంటుంది కదా, ఈ మార్క్ నుంచి హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. కింద వైపు నుంచి ఫోల్డ్ చేస్తారు కొందరు, అలా చేస్తే ఈ మడత అనేది నీట్గా రాదు. ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం 6 ఇంచెస్. ఇవి కొంచెం బొద్దుగా ఉన్నాయి కాబట్టి క్లాత్లు నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. 6:15 దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్ అనేది వేసుకోవాలి.
ఆమ్ హోల్ కింద కూడా మార్క్ ఉంది, నేను కట్ చేసేటప్పుడు చిన్న నాటు పెట్టాను కదా, అది ఉంది. దాన్ని బట్టి కింద వైపును కూడా కుట్టేసుకోవాలి. కింద పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్, అది కూడా పై పార్ట్కి సమానంగా పెట్టుకోవాలి. ఈ కుట్టేటప్పుడు చేతులు యాడ్ చేసిన ఖర్చు అనేది ముందు వైపు పెట్టుకోవాలి. పాదం వైపుకి తిప్పేసుకోవాలి ఖర్చులు. చూడండి, ఇవి పాదం వైపు తిరగకపోతే ఒక్కసారి పాదం పైకి లేపుకొని పాదం వైపుకి తిప్పేసుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి. కింద కూడా మార్క్ చేసుకోవాలి మార్జిన్ అనేది. మన షేప్ పట్టి చూసుకోకూడదు, బాడీ పార్ట్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి లోపల వైపు. షేప్ పట్టి ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని బట్టి మార్క్ చేసుకున్నాం అనుకోండి లూజ్ అయిపోతుంది. బాడీ పార్ట్ నుంచే మెజర్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, పట్టి ఎక్స్ట్రా ఉంది, బాడీ పార్ట్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి లోపల వైపు. ఈ 2 మార్కులు కలుపుకుంటూ సైడ్ కుట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ ఖర్చు కూడా లోపల వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా పాదం పైకి లేపుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈ ఖర్చు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ముందు వైపుకి. ఈ కింద పట్టీ అనేది సమానంగా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పట్టీలు 2 కూడా సమానంగా ఉంటేనే నీట్గా ఉంటుంది చూడటానికి. ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి సైడ్కి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. డోరీకి హ్యాంగింగ్స్ అనేది కొడుతున్నాను చూడండి. 2 కట్ చేసుకున్నాను. గ్రీన్ కలరు అలాగే బాడీ క్లాత్ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మధ్యలో డోరీ అనేది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ మధ్యలో డోరీ పెట్టుకొని ఇంకొక ఫోల్డింగ్ డోరీ మీద నుంచి ఇలా వేసుకోవాలి. ఈ చివరి నుంచి కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ డోరీ మీద ఒక 2 లాక్ స్టిచ్ వేసుకుంటే పాదం అనేది ముందు వెనక్కి 2 సార్లు తిప్పుకుంటే గట్టిగా ఉంటుంది. ఈ చివరి వరకు ఇలా ఫోల్డింగ్ అనేది ఒకే చోటకు రావాలి 2 వైపులా. ఇలా చివర ఒక లాక్ స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటేనే ఈజీగా తిరుగుతుంది బయట వైపుకి. ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. అలాగే గ్రీన్ కలర్ది కూడా దీనిపైన 1 ఇంచ్ పైకి ఇలా పెట్టుకోవాలి. 1 ఇంచుకి పెట్టుకుంటే ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంటాయి. గ్యాప్ అనేది 1 ఇంచ్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇది కూడా అంతే. ముందు ఎలా అయితే కుట్టానో వైలెట్ది, ఇది కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇంతేనండి, బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.